శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు కదా, యూనియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్. ఈయన ఏం చెప్తున్నారంటే నకిలీ కల్తీ సీడ్స్ ని, పెస్టిసైడ్స్ ని, వీటన్నింటిని అరికట్టాలి అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఏంటంటే వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. అయితే ఈ ప్రోగ్రామ్ కింద సైంటిస్ట్స్ ఫార్మర్స్ దగ్గరకు వచ్చి ఎలాంటి సీడ్స్ వాడాలి, ఎలాంటి యూరియా వాడాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడాలి, ఇవన్నీ క్లియర్ గా చెప్తారు. అండ్ ఈయన ప్రజలతో మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే మీరు ఖచ్చితంగా సైంటిఫిక్ ఫార్మింగ్ ని యూజ్ చేయండి. మోదీ కూడా అదే చెప్తున్నారు. సో దట్ మీకు ఈల్డ్ ఎక్కువ వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తుంది. అదే విధంగా ఇండిజీనియస్ ప్రొడక్ట్స్ ని వాడండి, మీరు మిగతా వాళ్ళందరికి కూడా భారతదేశంలో తయారైన ప్రొడక్ట్స్ వాడండి అని చెప్తున్నారు. సెంటర్ అనేది మీకు సబ్సిడీస్ ఇస్తుంది అగ్రికల్చర్ ఇన్పుట్స్ మీద, లైక్ యూరియా, డిఏపి, ఫర్టిలైజర్స్, సీడ్స్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎన్షూరింగ్ మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది 50% ఉండేలాగా చూస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అదే విధంగా సీఎం భజన్ లాల్ శర్మ మాట్లాడుతూ గవర్నమెంట్ అండ్ సెంటర్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది సో దట్ వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి, అదే విధంగా ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి కూడా సెంటర్ చాలా కష్టపడుతుంది, కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది అని చెప్పారు. ఎందుకంటే ఫార్మర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా లేరు అంటే కంట్రీస్ ఎకానమీ అనేది బ్యాక్ బోన్ అనేది ఫార్మింగ్ కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆబ్వియస్లీ త్వరలో కార్పొరేట్ అవుతుంది అని నాకు ఎందుకు అనిపిస్తుంది. లైక్ ఫార్మర్స్ ఎంత ఈల్డ్ చేసినా కానీ ఇప్పుడు కార్పొరేట్స్ ఫార్మింగ్ లోకి దిగాయి అంటే అది కూడా ఫుడ్ అయితే వస్తుంది, బట్ వాళ్ళు తీసుకునే పద్ధతులు ఎలా ఉంటాయో తెలీదు. బట్ నౌ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ ఇట్స్ బెస్ట్ టు గివ్ ఫార్మర్స్ అ బెటర్ అవుట్పుట్. అదే విధంగా ఈల్డ్ కూడా ఎక్కువ వచ్చేలాగా, డబ్బులు కూడా ఎక్కువ వచ్చేలాగా ప్రయత్నిస్తుంది. ఫస్ట్ అరికట్టాల్సింది ఏంటంటే కల్తీ విత్తనాలు, కల్తీ ఫెర్టిలైజర్స్, కల్తీ యూరియా. సో దట్ వాళ్ళకి నష్టమే కాదు, తినే వాళ్ళకి, కన్జ్యూమ్ చేసే మనకు కూడా నష్టమే ఇన్ లాంగ్ టర్మ్.